సివిల్స్లో 216 ర్యాంక్ రావడానికి మీరు చేసిన కృషి ఏంటి? నేను సివిల్స్కు ప్రిపేర్ అవుదామని నాకు గ్రాడ్యుయేషన్లోనే మెడిసిన్లోనే నేను అనుకున్నాను. కానీ మెడిసిన్ చేసిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నాను ఒక 9 months. నేను ప్లానింగ్ అంటే ఒక క్లియర్ కట్గా ప్రతి సబ్జెక్ట్కి ఎంత టైం పెట్టుకోవాలి అని స్టార్టింగే నా ఆప్షన్ ఏంటి, దానికి ఎంత టైం కావాలనేది నేను ప్లాన్ చేసుకున్నాను. సో దాని తగ్గట్టే ప్రిపేర్ అయ్యాను. కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ రాలేదు, బట్ రైల్వే అకౌంట్ సర్వీస్ వచ్చింది. అయినా ఆపలేదు. మళ్ళీ సెకండ్ టైం ప్రయత్నించాను. కానీ సెకండ్ టైం కూడా నేను ఐఏఎస్ నాకు రాలేదు, వేరే ఇంకో సర్వీస్ వచ్చింది. కానీ ట్రైనింగ్లోనే కంటిన్యూ అవుతూ మళ్ళీ మూడోసారి ఇంకా గట్టిగా ప్రయత్నించాను. ఈసారి ఐఏఎస్. ఈసారి నీ బాల్య విద్యాసం ఎక్కడ సాగింది? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివానండి. లయోలా పబ్లిక్ స్కూల్ గుంటూరు. అది రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్, మొత్తం అక్కడే చదివాను. మీ గోల్ ఏంటి? గోల్ ప్రస్తుతానికి అయితే నా గోల్ నేను రీచ్ అయ్యాను. కానీ ఇక్కడి నుంచి ఇంకా నేను చాలా గోల్స్ పెట్టుకోదలుచుకున్నాను. లైక్ అంటే పేద ప్రజలకి ఏదో ఒకటి చేయడం అలా కాకుండా, అంటే ఎంప్లాయ్మెంట్ నేను ఎక్కడైతే పనిచేస్తానో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచడం, చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ని బయట తీసుకురావడం, నేను ఇంప్లిమెంట్ చేయగలిగిన ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కరెక్ట్గా అందరికి అందేటట్టు చూసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న గోల్స్. ఇంకా ఇప్పుడే వచ్చింది కాబట్టి నా వాట్ ఐ డ్రీమ్. ఇక్కడి నుంచి ఇంకా మిగతా గోల్స్. ఐఏఎస్ అండి. ఐపీఎస్ నాకు సెకండ్ ఆప్షన్ అండి. ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ ఆప్షన్. మీరు ఐఏఎస్ మీరు పిల్లలకు ఎలాంటి సాయం జరుగుతున్నారు? అదే కదా చెప్తున్నాను. నేను ఎక్కడైతే పనిచేస్తానో నాకు ఏదైతే రోల్ ఉంటుందో డిఫర్స్. నేను రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేయాల్సి వస్తుంది. దాని తగ్గట్టు నేను వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ డూ ఇట్ ఫర్ ద ఫస్ట్. నా ప్రయారిటీ వాళ్ళే ఉంటాయి. ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఐఏఎస్ కావాలని చిన్నప్పటి నుంచి ఆలోచన లేకపోతే మధ్యలో వచ్చింది? ఐఏఎస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అంటే సివిల్ సర్వీస్ అనేది ఒక కోరిక ఉండేదండి. ఎందుకంటే నేను రూరల్ ఏరియాస్లోనే, అది చిన్న గ్రామం. మా నాన్న దగ్గర కూడా చాలా మంది వచ్చి చిన్న పంచాయతీలు, మా నాన్నగారు కూడా సర్పంచ్ చేశారు. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. అంటే ఎలా ఇక్కడ పరిస్థితులు అలా ఉంటాయి, ఇక్కడ రూరల్ ఏరియాస్లో పీపుల్ ఎలాగా, ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు ఏంటి, దాన్ని మనం ఏం చేస్తే వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతారు అని నాకు కొంచెం ఐడియా ఉంది. కానీ ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు, నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఆ పేషెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, డాక్టర్గా మనం ఎక్కువ రేంజ్ లేదు మన సర్వీస్. ఒక కలెక్టర్గా అయితే మన స్కోప్ ఆఫ్ సర్వీస్ చాలా పెరుగుతుంది. సో అందుకని ఇంకా ఐఏఎస్ ఇంకా అప్పుడు అవ్వాలని నిశ్చయించాను. ఈ సెక్షన్ ఎక్కడ ఉంది ఐఏఎస్? నేను ఢిల్లీలో ఒక 9 months కోచింగ్ తీసుకున్నాను, వాజీరామ్ అండ్ రవి ఇన్స్టిట్యూట్లో. సివిల్స్ ప్రిపేర్ అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళే సివిల్స్ ప్రిపేర్ అవుతారు, మిగతా వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ కావాలని ఒక ఉన్నది ఆలోచన. దాన్ని మీరేమంటారు? అది లేదండి, అది ఒక అపోహ మాత్రమే. అలా చాలా మందికి ఉంది. కానీ అలా ఆర్థికంగా లేని వాళ్ళు కూడా చాలా మంది ఈ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యారు. 8-9 years క్రితం ముందు ముత్యాల రాజని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, చాలా పేదవాడు. అలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. కాకపోతే ఏంటంటే ట్రైనింగ్, కోచింగ్కి ఖచ్చితంగా డబ్బులు అవుతాయండి. కానీ కోచింగ్ లేకుండా అవసరం అని చెప్పను. కోచింగ్ లేకపోయినా కూడా ఈజీగా వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ సక్సెస్ సాధించారు. ప్రతి విజయం వెనక ఒకరు ఉన్నట్టు ఈ విజయం వెనక ఎవరు ఉన్నారు? నా విజయం వెనక ఖచ్చితంగా మా తల్లిదండ్రులు. నేను ఈ స్టేజ్కి వచ్చానంటే వాళ్ళదే. వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించేవాళ్ళు. వాళ్ళంటే ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా నా స్కూల్ ఫీజు కట్టడానికి ఫస్ట్ ప్రయారిటీ చూపించేవాళ్ళు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ క్లాస్ నుంచి రైట్ అప్ టు నౌ, ఈవెన్ కోచింగ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా, ఎప్పుడూ నాకు ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పుకోకుండా నా స్టడీ మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టేవాళ్ళని. డెఫినెట్లీ వాళ్ళు. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువతకి అంటే మెయిన్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు యూత్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ అంటున్నారు. అలా కాదు, డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. అంటే పేరెంట్స్ చెప్పిందని కాకుండా మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి. అండ్
ట్రై టు అంటే గవర్నమెంట్ జాబ్ అనే కాకుండా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కానీ అన్నిట్లో జాబ్స్ కోసం వాళ్ళు కష్టపడాలి. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అనేది ఈజ్ అని కాకుండా గవర్నమెంట్ జాబ్లోకి వస్తే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే దే విల్ బి డూయింగ్ సర్వీస్ టు ద కంట్రీ. సో ఇంకా ఏంటంటే దే షుడ్ హ్యావ్ గోల్స్, దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకొని కష్టపడాలి. మీకు జన్మనిచ్చిన ఊరికి మీరు ఏం చేయాలనుకున్నారు? జన్మనిచ్చిన ఊరికి ఖచ్చితంగా రుణపడి ఉంటామండి. కానీ నాకు మా ఊళ్ళో చాలా మంది నాతో పాటు పెరిగిన వాళ్ళు ఇప్పటికీ అసలు ఏ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇంకా వ్యవసాయంతో అగ్రికల్చర్ లేబర్గా లేకపోతే మేస్త్రీలు ఇలానే ఉండిపోతున్నారు. ఇక్కడ మెయిన్ మా ఊళ్ళో ఉద్యోగాలు పెరగాలండి, యువతకు మాత్రం అది ఫస్ట్ ప్రయారిటీ. పశ్చిమ ప్రకాశంలో మొట్టమొదటి వ్యక్తి సివిల్స్ రాణించిన వ్యక్తి మీరే కదా? అంటే ఇంతకుముందు కూడా కొంతమందికి వచ్చింది, కానీ ఐఏఎస్ రావడం మాత్రం ఇదే అనుకుంటా. థ్యాంక్ యూ సార్.